అందరికీ నమస్కారం. నా పేరు ధన్య. ఈరోజు నా రంగప్రవేశం జరుగుతుంది. దానికి చాలా సంతోషంగా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది. అందరికీ చూపించడానికి నా పెర్ఫార్మెన్స్ని 13 years ప్రాక్టీస్ తర్వాత. So I'm very happy today. The item that I'm performing 5 items today. 5 items perform చేస్తున్నాను. దాంట్లో what I'm most excited for, what I'm looking forward the most is Shiva Tandavam, which is an item choreographed by my Guruji Raja Reddy. Padmabhushan Raja Reddy, and was performed later by his daughter Yami Reddy, and she is the one who taught it to me. And it's an item that requires, I think, lots of flexibility, lots of strength, and I think it's what showcases the most of my abilities the best. So I'm most excited to perform that item. I definitely want to continue dance throughout college. So the college that I'm going to, there's a few 3 other people from Natya Tarangini in Hyderabad and Delhi who are coming to the same college. So I think all of us will try to continue our dance form, continue spreading Kuchipudi throughout the world in the US as well. So I'll definitely continue it as a hobby, because you don't learn something for over a decade just to leave it afterwards. I think each culture has its own significance, and I think to Telugu culture, Kuchipudi is something that's really important in Andhra and Telangana. So I wouldn't see many similarities between this and suppose another art form such as hip hop or ballet. Like, hip hop is not a traditional dance form as you would think, as Kuchipudi is a traditional dance form. I think it's more comparable to suppose ballet or other traditional art forms of the US. But I think it's about the respect that you give it, and with how much dedication and passion you have to pursue such a classical art form. I would say definitely pursue it. Be persistent at it, continue it. Even when you have exams, even when you have injuries, just make sure that you don't keep it at the back of your mind, because if it's a hobby that you don't give importance to, it's really easy to let go. So if you want to continue dancing, if you want to do Kuchipudi especially at a higher level, I'd say just make sure you're dedicated and show up to class every week. తెలుగువారి సంస్కృతికి చిరునామా అయిన కూచిపూడి నాట్యాన్ని అభ్యసించి పెద్దల మధ్యన సాంప్రదాయబద్ధంగా రంగ ప్రవేశం చేస్తున్న చిరంజీవి ధన్యప్రసాద్ను నేను మనఃపూర్వకంగా ఆశీపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. కుమార్తెను మన కళల దిశగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు శ్రీమతి తేజ పోతినేని మరియు శ్రీ పుట్ట లక్ష్మీప్రసాద్ గారికి కూడా వారి ఇతర కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. తనను తీర్చిదిద్దిన గురువులు శ్రీమతి రాధారెడ్డి, శ్రీమతి కౌశల్యారెడ్డి, శ్రీమతి యామినిరెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమం సందర్భంగా ఇవాళ రాధారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరినీ కలిసేందుకు అవకాశం లభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, కళలకు
వారు చేసినట్టు సేవ అది మనందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరంతో కూడా ఉంది. ఇలా ప్రోత్సాహాన్ని అందించడమే మన భారతీయ సంస్కృతి, తెలుగువారి సాంప్రదాయం. మంచి పని చేసినా, మంచి స్థానం సంపాదించిన, మంచి తనంతో ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్న వారిని అందరి ముందు అభినందించడం అవుతుందో అది మన యొక్క పద్ధతి. అందుకని ఇవాళ కేవలం నాట్య ప్రవేశం చేస్తున్న అమ్మాయినే కాకుండా వారి తల్లిదండ్రులను, వారి గురువులను కూడా అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇది మన సాంప్రదాయం. కొంతమందికి సాంప్రదాయం అంటే అదేదో చేదస్తంలాగా అనిపిస్తూ ఉంటుంది. కొందరు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విమర్శ చేయడమో ఒక చేదస్తం అని అంటాను. ఎందుకంటే ఈ దేశం మన కళలకు కాణాచి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం సాంప్రదాయం అవుతుందో దాన్ని మనం గౌరవించుకోవాలా. మన తర్వాత తరానికి కూడా దాన్ని తెలియజేయడం కూడా మన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరినీ పేరు పేరున నేను అభినందిస్తూ ఎక్కువగా మీ సమయం తీసుకోకుండా 2 మాటలు చెప్పి ముగిస్తాను. సాంప్రదాయం అంటే చక్కగా అందించడం అని అర్థం. సమ్ అంటే సంపూర్ణంగా లేదా చక్కగా, ప్రా అంటే ఉన్నతంగా, గొప్పగా, దాయా అంటే ఇవ్వడం. అదే మన సాంప్రదాయం. అదే గొప్ప సంపద భారతదేశానికి మనకు పూర్వీకుల నుంచి వచ్చినట్టు ఆ సంపద. ప్రతి సంస్కృతిలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి జీవన విధానం, రెండవది విశ్వాసాలు, నమ్మకాలు. ఈ రెండింటిలోనూ కళలు భాగస్వామ్యం వహిస్తాయి. 64 కళలను భారతీయ సంస్కృతి తెలియజేసింది. ఏ కళ అయినా సరే అందులో పరిపూర్ణత్వాన్ని సాధించే దిశగా కృషి చేసిన వారిని గౌరవించుకొని తీరాల్సిందే. అరంగేట్రం చేస్తున్న వారిని అభినందించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది.